అంటే మనకి మన కెమిస్ట్రీ అనేది మనకి డైలీ లైఫ్ లో యూజ్ అయ్యేది అన్నాం కదా. ఆ డైలీ లైఫ్ లో యూజ్ అయ్యే ప్రోడక్ట్ గా తీసుకొచ్చేది ఏంటి అంటే ఇండస్ట్రీస్. అలా ఇండస్ట్రీస్ గురించి, ఆ ప్రిపరేషన్ మెథడ్ గురించి, దానిలో యూజ్ చేసే మెటీరియల్స్ గురించి, అవి ఎక్కడ మనకి యూజ్ అవుతాయి, వాటిని గురించి మనం దీనిలో చూస్తాం. వాట్ ఈజ్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ? ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ అంటే ఏంటి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ట్ కన్సర్న్ విత్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మ్యాటర్. అక్కడ మ్యాటర్ ని క్రియేట్ చేయం మనం క్రియేట్ చేసేది మ్యాటర్, సబ్స్టాన్స్ ని క్రియేట్ చేయం, ఉన్న సబ్స్టాన్స్ ని చేంజ్ చేస్తాం. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మ్యాటర్, అక్కడ మ్యాటర్ ని క్రియేట్ చేయం మనం క్రియేట్ చేసేది మ్యాటర్, సబ్స్టాన్స్ ని క్రియేట్ చేయం, ఉన్న సబ్స్టాన్స్ ని చేంజ్ చేస్తాం. అంటే మ్యాటర్ ని ట్రాన్స్ఫర్ చేస్తాం, ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఇండస్ట్రీస్ యూజ్ చేస్తాం. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మ్యాటర్ ఇంటూ యూస్ఫుల్ మెటీరియల్స్, మ్యాటర్ ని దేనిగా చేస్తాము, మెటీరియల్స్ గా కన్వర్ట్ చేస్తాం. అలా మ్యాటర్ ని మెటీరియల్ గా కన్వర్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేయడానికి ఇండస్ట్రీస్ యూజ్ చేస్తారు. యూజువల్లీ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అవైలబుల్ మెటీరియల్స్ ఇంటూ మోర్ డిజైరబుల్ వన్స్ ఇన్వాల్వ్స్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాసెస్. అలా మనకి మ్యాటర్ ని మెటీరియల్స్ గా ట్రాన్స్ఫర్ చేసే మెథడ్ లో కొన్ని ప్రాసెస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఆ ప్రాసెస్ ఏంటి, అక్కడ ఏం యూజ్ చేస్తాము అంటే వాటిని బట్టి మనం ఏం చేస్తామంటే, మనం యూజ్ చేసుకునే వాటిలో కొన్నిటిని ఏం చేస్తారంటే ఎక్కువగా యూజ్ చేసుకుంటారు. అది ఎంత ఉపయోగం అని తెలిస్తే మనం దాన్ని జాగ్రత్తగా వాడుకుంటాం. కాబట్టి ఈ ఎనర్జీస్ మీద ఎంత నాలెడ్జ్ ఉన్న దాని మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి మనకి కెమిస్ట్రీ అండ్ ఇండస్ట్రీస్ లో మనం ఏం చేస్తామంటే మెటీరియల్ అంటే మ్యాటర్ ని మెటీరియల్స్ గా కొన్ని ప్రాసెస్ చేసి కన్వర్ట్ చేస్తాం. ఆ ప్రాసెస్ మనం గమనిస్తాం. దానిలో ఫస్ట్ గ్లాస్ ఇండస్ట్రీ చూద్దాం. గ్లాస్ అంటే మనం చూడగానే, గ్లాస్ అనగానే సాలిడ్ అంటాం, కానీ గ్లాస్ అంటే సాలిడ్ కాదు, అది ఒక లిక్విడ్. దట్ ఈస్ సూపర్ కూల్డ్ లిక్విడ్. సూపర్ కూల్, బాగా కూల్ చేసిన లిక్విడే ఏంటి అంటే గ్లాస్ గా చేంజ్ అవుతుంది అనమాట. ఈ గ్లాస్ లో మనకి సిలికాన్ డయాక్సైడ్ SiO2, దీన్ని బాగా కూల్ చేసిన లిక్విడే ఏంటి అంటే గ్లాస్ గా చేంజ్ అవుతుంది అనమాట. ఈ గ్లాస్ లో మనకి సిలికాన్ డయాక్సైడ్ SiO2, దీన్ని శాండ్ అని కూడా అంటారు, మెయిన్ కాంపోనెంట్. అంటే శాండ్ ప్రిపరేషన్ లో మనం ఎక్కువగా ఏం యూజ్ చేస్తాము అంటే సిలికాన్ డయాక్సైడ్, దట్ ఈస్ శాండ్ యూజ్ చేస్తారు. ఈ గ్లాస్ చూస్తే ఎలా ఉంటుందంటే ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. గ్లాస్ అనే మెటీరియల్ మనం గమనిస్తే ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. దీని ప్రిపరేషన్ లో ఏం యూజ్ చేస్తారంటే శాండ్. అలానే ఇది సాలిడ్ లాగా ఉంటుంది, సాలిడ్ డైరెక్ట్ కాదు, సూపర్ కూల్ చేసిన లిక్విడే గ్లాస్ అనమాట. అలా మనకి గ్లాస్, బేసిక్ గ్లాస్ స్ట్రక్చర్, గ్లాస్ లో మనకు గనక మాలిక్యూల్స్ చూస్తే ఎలా ఉంటాయి అనమాట, ఇలా SiO2, ఇవి గ్లాస్ యొక్క స్ట్రక్చర్. ఈ గ్లాస్ ని మనం గనక ఎలా తయారు చేస్తాము అంటే కొన్ని రా మెటీరియల్స్ అంటే ఇంతకు ముందు అనుకున్నాం కదా, సిలికాన్ అంటే SiO2, దట్ ఈస్ శాండ్, లైమ్ స్టోన్ అంటే CaCO3, సోడా యాష్ Na2CO3, సోడియం కార్బోనేట్, సోడా యాష్, అలానే CaCO3, లైమ్ స్టోన్, సిలికాన్ Na2CO3, సోడియం కార్బోనేట్, సోడా యాష్, అలానే CaCO3, లైమ్ స్టోన్, శాండ్. ఈ మూడింటిని తీసుకొని గ్లాస్ తయారు చేస్తారు. అంటే శాండ్, లైమ్, సోడా యాష్, ఈ మూడు రా మెటీరియల్స్ తీసుకొని ఏం చేస్తారంటే ఫస్ట్ దాన్ని పౌడర్ గా చేస్తారు. లైమ్ స్టోన్ మనకి స్టోన్ లాగా ఉంటుంది కదా, సోడా యాష్, శాండ్, మొత్తాన్ని కలిపి ఒక పౌడర్ లా చేసేస్తారు. అంటే మూడింటిని మిక్స్ చేసేసి ఆ పౌడర్ ని ఏమంటాం అంటే బ్యాచ్ అంటాం. ఈ బ్యాచ్ కి ఏం చేస్తారు అంటే ఫస్ట్ పౌడర్, ఈ రా మెటీరియల్స్ ని పౌడర్ గా చేసి ఆ పౌడర్ కి కలెట్ యాడ్ చేస్తారు. కలెట్ అంటే బ్రోకెన్ గ్లాస్, చిన్న చిన్న గాజు ముక్కలు ఉంటాయి చూసారా, ఆ గాజు ముక్కల్ని కలెట్ ఫామ్ లో ఆ పౌడర్ కి యాడ్ చేస్తారు. మిక్స్ చేసేసి అప్పుడు బాగా హీట్ చేస్తారు, 1000 డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ చేస్తారు. హీట్ చేస్తే ఆ పౌడరు అంటే గ్లాసెస్ బాగా హీట్ అయిపోయి ఏమవుతుంది, మెల్ట్ అయిపోతుంది, లిక్విడ్ లాగా తయారవుతుంది. మెల్ట్ అయిపోయి ఆ లిక్విడ్ ని ఏం చేస్తారు అంటే అన్నీలింగ్ చేస్తారు. అన్నీలింగ్ అంటే డిజైర్డ్ షేప్. అంటే అన్నీలింగ్ అంటే మనకి గాజు పాత్రలు ఉంటాయి కదా ఒక ఆకారం,
అలానే టెస్ట్ ట్యూబ్స్ లాగా, అలానే ఒక ప్లెయిన్ గ్లాస్ లాగా, అలా మనకి డిజైర్డ్ షేప్ లో కన్వర్ట్ చేసుకునే ప్రాసెస్ లో ఏం చేస్తాము అంటే అన్నీలింగ్ దగ్గర మౌల్డ్స్ గా ఇంతవరకు అన్నిటికీ ఓకే. ఏది ఫస్ట్ పౌడర్ గా చేసి తర్వాత మన కలెక్ట్ ని మిక్స్ చేసేసి ఆ కలెక్ట్ ని మిక్స్ చేసిన దానికి ఆ లిక్విడ్ వస్తుంది. ఆ లిక్విడ్ ని స్లోగా కూల్ చేస్తారు అనమాట. ఒక్కసారిగా కూల్ చేయరు, స్లోగా, అంటే దాన్ని సూపర్ కూలింగ్ అంటారు. అలా స్లోగా చాలా సేపటి వరకు కూల్ చేసేదాన్ని ఏమంటామంటే అన్నీలింగ్ అంటాం. ఇక్కడ ఈ ప్రాసెస్ అలా అన్నీలింగ్ చేసి గ్లాస్ ని తయారు చేస్తారు. ఈ గ్లాస్ ని తయారు చేసేప్పుడు అన్నీలింగ్ లో వచ్చే లిక్విడ్ ని బ్లో చేస్తారు. బ్లో అంటే ఊదడం. ఊదినప్పుడు ఏమవుతుందంటే బుడగలాగా వస్తుంది కదా, ఆ లిక్విడ్ ఆ బుడగ ఎలా ఉంటుందో ఆ ఆకారంలో అలా కొంతసేపు అలానే ఉంచేసేస్తే అదేమవుతుందంటే ఆ షేప్ వచ్చేస్తుంది అనమాట. అలా బ్లోయింగ్ గ్లాస్, దాన్ని ఏమంటారు బ్లోయింగ్ గ్లాస్ అంటే బ్లో చేయడం అనేది లిక్విడ్ ని, అంటే లిక్విడ్ కూల్ అవుతుంది కదా, ఆ కూల్ అవుతున్న టైంలో దాన్ని ఒక్కొక్కసారి కొన్నిటిని బ్లో చేస్తారు. ఆ బ్లో చేయడం అన్ని గ్లాసెస్ కి పాసిబిలిటీ కాదు. అది పైరెక్స్ గ్లాస్, బోరోసిలికేట్ ఆ 2 గ్లాసెస్ మాత్రమే బ్లో చేయగలం. మిగిలిన గ్లాసెస్ అంటే ఇంకా కూల్ చేసే మిగిలిన గ్లాసెస్ కి మనం చేయలేం అనమాట. ఇక్కడ కలెక్ట్ అంటే ఏంటంటే స్పీడ్స్ ఆఫ్ బాగా మెల్ట్ అవ్వడం అంటే కరగడానికి త్వరగా కరగడానికి యూజ్ చేసేది ఏంటంటే కలెక్ట్. అంటే త్వరగా కరగడానికి బ్రోకెన్ గ్లాస్ యాడ్ చేస్తారు. అన్నీలింగ్ మీన్స్ హీట్ అండ్ అలో ఇట్ టు కూల్. ఫస్ట్ అన్నీలింగ్ బాగా హాట్ లిక్విడ్ కదా, హాట్ లిక్విడ్ స్లోగా కూల్ అవుతుంటుంది. ఆ కూల్ అవుతున్న టైంలో కొన్నిటిని బ్లో చేస్తారు. ఆ బ్లో చేసేటప్పుడు ఏమవుతుంది అంటే మనకి డిజైర్డ్ షేప్స్ అనేవి వస్తాయి. ఎప్పుడు బ్లో చేస్తాం, వేటిని బ్లో చేసి తయారు చేస్తారంటే పైరెక్స్ గ్లాస్, బోరోసిలికేట్ గ్లాస్. స్లోలీ దట్ హీ అలో టు కూల్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ఇంటర్నల్ స్ట్రెసెస్ అండ్ టఫెన్ ఇట్. అంటే ఇంటర్నల్ స్ట్రెస్ అంటే లోపల ఉన్న ఫోర్సెస్, వాటిని తగ్గించి ఏం చేస్తారు అంటే అంటే లిక్విడ్ ని కూల్ చేసేసి గ్లాస్ గా తయారు చేస్తారన్నమాట. అలా కూల్ చేసేదాన్ని ఏమంటాం అంటే అన్నీలింగ్ అంటాం. తయారు చేస్తారన్నమాట. అలా కూల్ చేసేదాన్ని ఏమంటాం అంటే అన్నీలింగ్ అంటాం. త్వరగా మెల్ట్ అవడానికి ఏం యాడ్ చేస్తాము అంటే బ్రోకెన్ గ్లాసెస్, దాన్ని కలెక్ట్ అంటాం. ఈ పైన అంటే లేయర్ లాగా ఫామ్ అయితే బ్యాచ్ వూల్ అంటారు. ఇది మనం ఏంటంటే మనకి రా మెటీరియల్స్ ఏంటి అంటే శాండ్, లైమ్ స్టోన్, సోడా యాష్, ఈ మూడింటిని పౌడర్ చేసి కలెక్ట్ అనేది అదే యాడ్ చేసి దాన్ని కూల్ చేస్తారనమాట. అలా కూల్ చేసిన గ్లాసెస్ మనకి అన్ని ఒకే గ్లాస్ అంటే అన్ని ఒకే గ్లాస్ కాదు. వాటిలో సాఫ్ట్ గ్లాసెస్ ఉంటాయి, హార్డ్ గ్లాసెస్ ఉంటాయి, పైరెక్స్, ఫ్లింట్, క్వార్ట్జ్ గ్లాసెస్, బోరోసిలికేట్ గ్లాస్. సాఫ్ట్ గ్లాసెస్ దేనికి తయారు చేయడానికి యూజ్ చేస్తారంటే విండోస్, బాటిల్స్. మనకి సోడా బాటిల్స్ ఉంటాయి చూసారా, కొన్ని పికిల్స్ కానీ ఇవన్నీ, వాటన్నిటిని విండోస్ కానీ ఏం యూజ్ చేస్తారంటే సాఫ్ట్ గ్లాస్. హార్డ్ గ్లాస్ ని ఎక్కడ యూజ్ చేస్తారంటే టెస్ట్ ట్యూబ్స్ లో యూజ్ చేస్తారు. టెస్ట్ ట్యూబ్ తయారు చేస్తుంటారు కదా, ఆ టెస్ట్ ట్యూబ్ తయారు చేసే దానిలో ఏ గ్లాస్ యూజ్ చేస్తారంటే హార్డ్ గ్లాస్. పైరెక్స్ గ్లాస్ ని ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ తయారు చేయడానికి, మనం ఇంతకు ముందు చెప్పుకున్నామే బ్లోయింగ్ చేసేటప్పుడు పైరెక్స్ కానీ బోరోసిలికేట్ కానీ ఇలాంటి వెసల్స్ తయారు చేయాలంటే వాటిని లిక్విడ్ ని బ్లో చేస్తారు. ఈ షేప్ లో ఏ షేప్ లో బ్లో చేస్తే ఆ షేప్ అనేది తయారవుతుంది అనమాట. అలానే ఫ్లింట్ గ్లాస్ అని ఎక్కడ యూజ్ చేస్తారంటే ఐలో లెన్సెస్ మనకి యూజ్ చేస్తారు కదా, ఆ ఐ గ్లాసెస్. నెక్స్ట్ అలానే ఐ గ్లాసెస్ లో యూజ్ చేసేది ఏంటంటే ఫ్లింట్ గ్లాస్. క్వార్ట్జ్ గ్లాస్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఎలక్ట్రిక్ బల్బ్ ఉంటుంది కదా, పైన ఉన్న గ్లాస్ ఉంటుంది కదా, ఈ గ్లాస్ దేంతో తయారు చేస్తారంటే క్వార్ట్జ్. బోరోసిలికేట్ గ్లాస్ అనేది చైనా డిష్, బేకింగ్ డిష్, పైప్స్, అంటే మనకి గ్లాస్ పైప్స్ ఉంటాయి చూసారా, అలాంటి వాటిని అన్నిటిని బోరోసిలికేట్ గ్లాస్ తయారు చేస్తారు. ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ గ్లాసెస్ మనం ఏం చూస్తున్నాము అంటే గ్లాస్ ఇండస్ట్రీ గురించి గమనిస్తున్నామండి. ఇండస్ట్రీస్ అనేవి ఏం చేస్తాయి, మ్యాటర్ ని మన కన్వీనియంట్ మెటీరియల్ గా కన్వర్ట్ చేసి కొన్ని ప్రాసెస్ చేసి కన్వీనియంట్ గా
తయారు చేస్తాయి. అలా కన్వీనియంట్ గా తయారు చేసేటప్పుడు కొన్ని మనకి బాగా యూజ్ఫుల్, అలాంటి కొన్ని ఇండస్ట్రీస్ లో తయారు చేసే వాటిని గమనిస్తున్నాం. వాటిలో గ్లాస్ ఇండస్ట్రీలో శాండ్, అలానే లైమ్, ఈ రెండింటిని మిక్స్ చేసేసి సోడా యాష్ మూడింటిని మిక్స్ చేసి హీట్ చేసి కూల్ చేస్తే లిక్విడ్, ఆ లిక్విడ్ మళ్ళీ కొంచెం స్లోగా కూల్ అయ్యే కొద్ది ఏమవుతుంది, గ్లాస్ గా తయారవుతుంది. ఆ గ్లాస్ అనేది ఆ కూలింగ్ ప్రాసెస్ లో ఏం చేస్తారంటే కొన్నిటిని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేస్తారు. ఆ మిక్స్ చేసిన దాన్ని బట్టి ఇలా టైప్స్ ఆఫ్ గ్లాసెస్ వస్తాయి. సాఫ్ట్ గ్లాస్, హార్డ్ గ్లాస్, పైరెక్స్ గ్లాస్, ఫ్లింట్, క్వార్ట్జ్, బోరోసిలికేట్. ఈ గ్లాసెస్ దేనికి యూజ్ అవుతుంది దాని మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారండి. ఎక్కువగా అడుగుతుంది ఏంటి అంటే ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ లో యూజ్ చేసే అదే ఎక్విప్మెంట్ అనేవి ఏ గ్లాస్ తో తయారు చేస్తారు, పైరెక్స్. అలానే బల్బ్ మేడ్ విత్ క్వార్ట్జ్ గ్లాస్, అంటే బల్బ్ మేడ్ విత్ సాఫ్ట్ గ్లాస్, క్వార్ట్జ్ గ్లాస్, బోరోసిలికేట్ గ్లాస్, పైరెక్స్ గ్లాస్. మనకి ఆల్రెడీ అడిగింది క్వార్ట్జ్ గ్లాస్ గురించి, అలానే పైరెక్స్, ఫ్లింట్, బోరోసిలికేట్, ఈ 4 గ్లాసెస్ గురించి క్వశ్చన్స్ అనేవి కనిపిస్తుంది. వీటి యొక్క యూజెస్, గ్లాస్ అనేది ఒక సూపర్ కూల్ లిక్విడ్ అన్నమాట. అలా ఈ గ్లాసెస్ కి కలర్స్ వస్తాయి కదా, మనకి అన్ని ఒకే కలర్ ఉండు, ఆ కలర్స్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి ఆ కలర్స్ మనకు కొన్ని ఇంగ్రీడియంట్ లిక్విడ్ ఉందన్నాం కదా, మనం బాగా హీట్ చేస్తే ఏమైంది, అది లిక్విడ్ గా చేంజ్ అయింది. ఆ లిక్విడ్ కి కొన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేస్తారన్నారు కదా, ఆ మిక్స్ చేసేప్పుడు కొన్ని సబ్స్టాన్సెస్ కలర్స్ కూడా యాడ్ చేస్తారు. ఆ సబ్స్టాన్సెస్ ఏ సబ్స్టాన్స్ అంటే ఆ లిక్విడ్ కి కొన్ని ఇంగ్రీడియంట్స్ అన్నాం కదా మనం ఉన్నారు. కాబట్టి ఆ కలర్స్ మనకు కొన్ని ఇంగ్రీడియంట్ లిక్విడ్ ఉందన్నాం కదా, మనం బాగా హీట్ చేస్తే ఏమైంది, అది లిక్విడ్ గా చేంజ్ అయింది. ఆ లిక్విడ్ కి కొన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేస్తారన్నారు కదా, ఆ మిక్స్ చేసేప్పుడు కొన్ని సబ్స్టాన్సెస్ కలర్స్ కూడా యాడ్ చేస్తారు. ఆ సబ్స్టాన్సెస్ ఏ సబ్స్టాన్స్ అంటే ఐరన్ ఆక్సైడ్. ఐరన్ ఆక్సైడ్ యాడ్ చేస్తే ఆ లిక్విడ్ కి ఆ గ్లాస్ ఏ కలర్ లో వస్తుందంటే గ్రీన్, బ్రౌన్. అలానే మ్యాంగనీస్ డయాక్సైడ్, మ్యాంగనీస్ డయాక్సైడ్ యాడ్ చేసినప్పుడు యాంబర్, డీకలరైజ్, అంటే మ్యాంగనీస్ డయాక్సైడ్ ఏం చేస్తుంది, దాన్ని కలర్ లెస్ గా చేస్తుంది, గ్లాస్ కలర్ లెస్ గా ఉంటుంది కదా అలా. కోబాల్ట్ ఆక్సైడ్, కోబాల్ట్ అనేది యాడ్ చేయడం వల్ల ఇలా బ్లూ కలర్ లో వస్తుంది అనమాట. బ్లూ కలర్ గ్లాస్ కూడా కలర్స్ ఉంటాయి కదా, మనకి రెడ్ కలర్, కొన్ని ఏం గ్లాస్ కలర్ లెస్ ఉంటాయి అనమాట. కలర్ లెస్ కి అయితే మ్యాంగనీస్ ఆక్సైడ్, అదే డీప్ బ్లూ కలర్ అయితే కనుక కోబాల్ట్. గోల్డ్ క్లోరైడ్ అయితే కనుక రూబీ రెడ్. సెలీనియం కాంపౌండ్స్ అయితే కనుక రెడ్ కలర్. కార్బన్ ఆక్సైడ్ అయితే కనుక యాంబర్, బ్రౌన్ కలర్ వస్తుంది. మిక్స్ ఆఫ్ మ్యాంగనీస్, కోబాల్ట్, ఐరన్ అయితే కనుక బ్లాక్ కలర్. యాంటీమోనీ ఆక్సైడ్ అయితే కొంబర్. కార్బన్ ఆక్సైడ్ అయితే కనుక యాంబర్, బ్రౌన్ కలర్ వస్తుంది. మిక్స్ ఆఫ్ మ్యాంగనీస్, కోబాల్ట్, ఐరన్ అయితే కనుక బ్లాక్ కలర్. యాంటీమోనీ ఆక్సైడ్ అయితే కనుక వైట్ కలర్. యురేనియం ఆక్సైడ్ ఎల్లో గ్రీన్, ఎల్లో గ్రీన్ రెండు మిక్స్ అయినట్లు గ్లో అవుతున్నట్లుగా కనిపిస్తుంది. ఆ ఎల్లో గ్రీన్ అనేది దేని వలన వస్తుంది అంటే యురేనియం ఆక్సైడ్. నెక్స్ట్ సల్ఫర్ కాంపౌండ్స్, సల్ఫర్ కాంపౌండ్స్ కానీ కార్బన్ ఆక్సైడ్స్ కానీ ఇవి రెండిట్లో దేన్ని యూజ్ చేసినా కానీ యాంబర్ బ్రౌన్ కలర్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ కాపర్ కాంపౌండ్స్, కాపర్ కాంపౌండ్స్ కంబైన్ చేస్తే కాపర్ సల్ఫేట్ కూడా బ్లూ కలర్ కదా, బ్లూ కలర్ ఆర్ రెడ్ కలర్. టిన్ కాంపౌండ్స్ అయితే వైట్ కలర్. లెడ్ విత్ యాంటిమోనీ అయితే ఎల్లో కలర్. అంటే ఆ లిక్విడ్ లో ఈ సమ్ ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్కటి మిక్స్ చేస్తారు. దీనిలో ఎక్కువగా అడిగింది ఏంటి అంటే మనకి ఆల్రెడీ దీనిలోనే అడిగినది ఏంటంటే బ్లూ కలర్ కాపర్ కాంపౌండ్. బ్లూ కలర్ అనేది ఏ కాంపౌండ్స్ వలన వస్తుంది అని అడిగారు. కాపర్ కాంపౌండ్స్ మిక్స్ చేసినప్పుడు బ్లూ కలర్ లైట్ అనేది బ్లూ కలర్ గ్లాస్ అనేది బ్లూ కలర్ లో ఉంటుంది. ఇలా మనకి గ్లాస్ ఇండస్ట్రీస్ లో మనకి ఏ గ్లాస్ కి ఏది యూజ్ చేస్తారు, అలానే కలర్స్ ఈ రెండింటిని ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్
సిమెంట్ ఇండస్ట్రీ మనకి ఎక్కువగా కనిపించేది సిమెంట్ కన్స్ట్రక్షన్ కానీ దేనికైనా కానీ యూజ్ అయ్యేది సిమెంట్. ఆ సిమెంట్ ఇండస్ట్రీస్ ఎలా ఉంటాయి? సిమెంట్ ఇండస్ట్రీలో ఏ మెటీరియల్స్ యూజ్ చేస్తారు అంటే లైమ్ స్టోను, శాండ్, క్లే, షేల్, ఐరన్ ఓర్. లైమ్ స్టోన్ అంటే తెలిసిందిగా CaCO3, శాండ్ SiO2, క్లే, షేల్ అంటే క్వార్డ్జ్ లాగా ఉంటుంది, క్వార్డ్జ్ ఆ టైప్ లో ఉన్నది. క్లే, షేల్, ఐరన్ ఓర్. లైమ్ స్టోన్ అంటే తెలిసిందిగా CaCO3, శాండ్ SiO2, క్లే, షేల్ అంటే క్వార్డ్జ్ లాగా ఉంటుంది, క్వార్డ్జ్ ఆ టైప్ లో ఉన్నది, స్టోన్ లా ఉంటుంది చూడండి. గ్లాస్ కాదు, క్వార్డ్జ్ గ్లాస్ కాదండి, స్టోన్ లాగా ఉంటుంది, క్వార్డ్జ్ స్టోన్స్ ఉంటాయి అవి, అలాంటి స్టోన్స్. ఐరన్, వీటిని యూజ్ చేసి సిమెంట్ ప్రిపేర్ చేస్తారు. సిమెంట్ ప్రిపరేషన్ లో రా మెటీరియల్స్ అడిగారండి. వాట్ ఈస్ ది మెయిన్ రా మెటీరియల్ ఇన్ సిమెంట్ ఇండస్ట్రీ? లైమ్ స్టోన్, క్లే. ఇవి రెండు ఎక్కువగా ఉంటాయి. మిగిలిన ఉండవా అంటే మిగిలిన ఉంటాయి, స్మాల్ అమౌంట్, చాలా స్మాల్ అమౌంట్ లో ఉంటాయి మనకి. ఇక్కడ లైమ్ స్టోన్, క్లే, లైమ్ స్టోన్ అనేది క్లే అనేది రెండింటిని మిక్స్ చేసి, వాట్ ఆర్ ది మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ సిమెంట్ ప్రిపరేషన్? లైమ్ స్టోన్, క్లే. ఈ రెండింటిని ఏం చేస్తారంటే బాగా మిక్స్ చేస్తారు, బ్లెండింగ్ చేస్తారు. బ్లెండింగ్ చేసేసి పౌడర్ లాగా చేసేసి ఆ కిన్లో పెట్టేసి బాగా హీట్ చేస్తారు. హీట్ చేస్తే ఎంత హీట్ అంటే 1800 డిగ్రీ సెల్సియస్ వరకు. అంత హీట్ చేస్తే క్లింకర్ స్టోర్ వస్తుంది. బ్లెండింగ్ చేస్తారు. బ్లెండింగ్ చేసేసి పౌడర్ లాగా చేసేసి ఆ కిన్లో పెట్టేసి బాగా హీట్ చేస్తారు. హీట్ చేస్తే ఎంత హీట్ అంటే 1800 డిగ్రీ సెల్సియస్ వరకు. అంత హీట్ చేస్తే క్లింకర్ స్టోర్ వస్తుంది. దీనికి ఏం చేస్తారంటే సిమెంట్ మిల్లో 1800 దగ్గర సిమెంట్, ఇక్కడ 2 to 3% ఆఫ్ జిప్సమ్ యాడ్ చేస్తారు. ఇక్కడ మనకి యాడ్ చేసేది ఏంటి అంటే జిప్సమ్. 2 to 3% ఆఫ్ జిప్సమ్ యాడ్ చేస్తారు. ఈ జిప్సమ్ యాడ్ చేయడం వల్ల తర్వాత దానికి కొంచెం ఐరన్ యాడ్ చేస్తారు. ఐరన్ యాడ్ చేయడం వల్ల దానికి యాష్ కలర్ వస్తుంది. ఐరన్ యాడ్ చేయక ముందు దానికి ఏ కలర్ వస్తుంది అంటే వైట్ కలర్. సిమెంట్ వైట్ కలర్ లో ఉంటుందా, యాష్ కలర్ లో ఉంటుందా? యాష్ కలర్ లో ఉంటుంది. ఎందుకు అంటే మనకి ఆ యాష్ కలర్ రావడానికి కాజ్ ఏంటి అంటే ఐరన్. దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఇచ్చారు. వితౌట్ ఐరన్ సిమెంట్ కలర్ ఈజ్ వైట్. ఐరన్ యాడ్ చేయక ముందు సిమెంట్ కలర్ ఏంటి అంటే వైట్. అలా ఐరన్ యాడ్ చేయక ముందు సిమెంట్ లో ఏమేమి ఉంటాయి? లైమ్ స్టోన్, క్లే. ఈ లైమ్ స్టోన్, క్లే కాల్షియం సిలికేట్, కాల్షియం అల్యూమినేట్ ని ఫామ్ చేస్తాయి. కాల్షియం సిలికేట్, కాల్షియం అల్యూమినేట్ ని, వీటిని ఏమంటాము అంటే పల్వరైజేషన్. ఇలా పౌడర్ గా డివైడ్ చేసిన పల్వరైజేషన్. వాటిని దానిలో ఏముంటుందంటే కాల్షియం సిలికేట్, కాల్షియం అల్యూమినేట్ ని, వీటిని ఏమంటాము అంటే పల్వరైజేషన్. ఇలా పౌడర్ గా డివైడ్ చేసిన పల్వరైజేషన్. వాటిని దానిలో ఏముంటుందంటే కాల్షియం సిలికేట్, కాల్షియం అల్యూమినేట్ ఉంటుంది. ఆ పౌడర్ ని బాగా హీట్ చేస్తారు 1800 డిగ్రీ సెల్సియస్ వరకు. అప్పుడు బాగా హీట్ చేస్తే అది ఏమవుతుంది అంటే సిమెంట్ గా తయారవుతుంది. దీనికి కొంచెం 2 to 3% ఆఫ్ జిప్సమ్, కొంచెం ఐరన్ అనేది మిక్స్ చేస్తారు. ఆ ఐరన్ మిక్స్ చేయక ముందు వైట్ కలర్ ఉంటుంది. ఐరన్ మిక్స్ చేయగానే ఏమవుతుంది అంటే మనకి యాష్ కలర్ లో వస్తుంది అనమాట. అలా మనకి సిమెంట్ ప్రిపరేషన్ లో యూజ్ చేసే మెయిన్ రా మెటీరియల్స్ ఏంటి అంటే లైమ్ స్టోన్, క్లే. ఈ సిమెంట్ యూజెస్. సిమెంట్ అనేది మెయిన్లీ యూజ్డ్ యాజ్ ఏ బైండర్ ఇన్ కాంక్రీట్. కాంక్రీట్ లో మనకు తెలుసు కదా, కాంక్రీట్ లో విచ్ ఈస్ ఎ బేసిక్ మెటీరియల్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. అన్ని కన్స్ట్రక్షన్, ఏ కన్స్ట్రక్షన్, రోడ్, స్కూల్స్, హాస్పిటల్స్, డ్యామ్స్, పోర్ట్స్, ఏది కన్స్ట్రక్ట్ చేయాలన్నా కానీ మనకి బేసిక్ ఏంటి అంటే సిమెంట్. డెకరేటివ్ అప్లికేషన్స్, అదే ఫ్లోర్స్, స్టెయిర్ కేసెస్, డ్రైవ్ వేస్, పూల్ డెక్స్, ఇవన్నీ కూడా వాటిని కన్స్ట్రక్ట్ చేయాలన్నా కానీ సిమెంటే. టేబుల్స్, సిమెంట్ బెంచెస్ ఉంటాయి చూసారా, ఆ సిమెంట్ బెంచెస్ కానివ్వండి, స్కల్ప్చర్స్, బుక్ కేసెస్, ఇవన్నీ కూడా దేంతో తయారు చేస్తారు అంటే
మన రెగ్యులర్ లైఫ్ లో సిమెంట్ అనేది చాలా యూస్ఫుల్. సిమెంట్ అనేది మనం యూజ్ చేసే ప్రతి కన్స్ట్రక్షన్ లో కంపల్సరిగా సిమెంట్. నెక్స్ట్ వన్, షుగర్ ఇండస్ట్రీ. మనం ఇప్పటి వరకు గ్లాస్ చూసాము, నెక్స్ట్ సిమెంట్ చూసాం. గ్లాస్ లోనేమో ఆ ప్రాసెస్ లో యూజ్ చేసే రా మెటీరియల్స్ సిమెంట్ రా మెటీరియల్స్, సిమెంట్ కలర్ మీద గ్లాస్ కలర్, అలానే గ్లాస్ ఏ గ్లాస్ దేనికి యూజ్ చేస్తారు వాటి మీద క్వశ్చన్స్ ఎక్కువగా కనిపించింది. నెక్స్ట్ షుగర్ ఇండస్ట్రీ. షుగర్ ఇండస్ట్రీ అనేది దానిలో మనం ఏం యూజ్ చేస్తారని షుగర్ కేన్, చెరుకులు అంటారు కదా అవి, వాటర్, లైమ్, కాల్షియం ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, కాల్షియం. షుగర్ ఇండస్ట్రీ అనేది దానిలో మనం ఏం యూజ్ చేస్తారని షుగర్ కేన్, చెరుకులు అంటారు కదా అవి, వాటర్, లైమ్, కాల్షియం ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, వీటిని యూజ్ చేస్తారు. వీటిని యూజ్ చేసి ఆక్సైడ్, వీటిని యూజ్ చేస్తారు. వీటిని యూజ్ చేసి ఎలా తయారు చేస్తారు అనేది చూద్దాం. ఇది షుగర్ కేన్ తీసుకొని క్రష్ చేస్తారు. చెరుకు రసం ఉంటుంది కదా మనకి బయట, అదే చెరుకు రసం తీస్తారు. తీసేటప్పుడు క్రషర్స్ ఉంటాయి. ఆ చెరుకు దాన్ని అలా పెట్టేస్తే జ్యూస్ వస్తుంది, పిప్పి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆ పిప్పిని ఏమంటామంటే బగాసే అంటారు. క్రషింగ్ మిల్ లో వచ్చేది ఏంటి అంటే బగాసే. ఇలా క్రష్ చేయగా వచ్చే జ్యూస్ ని రా జ్యూస్ అంటాం. దీనిలో ఎసిడిక్ నేచర్ ఉంటుంది, అందుకని దీనికి ఏం చేస్తారంటే లైమ్ యాడ్ చేస్తారు. రా జ్యూస్ కి లైమ్ యాడ్ చేస్తారు. లైమ్ యాడ్ చేసి అప్పుడు హీట్ చేస్తారు అనమాట. హీట్ చేసి దాన్ని క్లారిఫై చేసి థిన్ జ్యూస్ గా, థిన్ జ్యూస్ అంటే దానిలో ఎసిడిటీ అనేది పోతుంది, థిన్ జ్యూస్ గా చేంజ్ చేస్తారు. ఆ జ్యూస్ ని ఏం చేస్తారంటే ఎవాపరేట్ చేస్తారు. దీనికి ఏం చేస్తారంటే లైమ్ యాడ్, ఏంటి అంటే బగాసే, ఎసిడిక్ నేచర్ ఉంటుంది, అందుకని దీనికి ఏం చేస్తారంటే లైమ్ యాడ్ చేస్తారు. రా జ్యూస్ కి లైమ్ యాడ్ చేస్తారు. లైమ్ యాడ్ చేసి అప్పుడు హీట్ చేస్తారు అనమాట. హీట్ చేసి దాన్ని క్లారిఫై చేసి థిన్ జ్యూస్ గా, థిన్ జ్యూస్ అంటే దానిలో ఎసిడిటీ అనేది పోతుంది, థిన్ జ్యూస్ గా చేంజ్ చేస్తారు. ఆ జ్యూస్ ని ఏం చేస్తారంటే ఎవాపరేట్ చేస్తారు. ఎవాపరేట్ చేసేసి ఆ జ్యూస్ ఎవాపరేట్ చేసి అప్పుడు క్రిస్టలైజేషన్ అంటే అవి ఎవాపరేట్ చేసిన తర్వాత అంటే జ్యూస్ ఉంటుంది కదా దాని ఎవాపరేషన్ అయ్యి లాస్ట్ క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతుంది. ఆ క్రిస్టల్స్ ని ఏమంటామంటే షుగర్ అంటాం అనమాట. అంటే షుగర్ కేన్ జ్యూస్ నుంచి షుగర్ తయారు చేస్తారు. ఆ జ్యూస్ కి లైమ్ యాడ్ చేసి హీట్ చేసి దాన్ని క్లారిఫై చేసి అంటే ఫిల్టర్ చేసి ఎవాపరేషన్ చేసిన తర్వాత క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ మనకి రా జ్యూస్ ఉంది కదా, రా జ్యూస్ ని హీట్ చేసి క్లారిఫికేషన్ చేస్తారు. ఏం క్లారిఫికేషన్ చేస్తారు అంటే ఫస్ట్ లైమ్ యాడ్ చేస్తారు. లైమ్ యాడ్ చేసిన తర్వాత CO2ని పంపిస్తారు. CO2ని పంపించడాన్ని కార్బోనికేషన్ ఆర్ క్లారిఫికేషన్ అంటాం. ఈ కార్బోనేషన్ పంపించి కార్బన్ డైఆక్సైడ్ పంపించి తర్వాత సల్ఫర్ డైఆక్సైడ్. అంటే ఫస్ట్ మనకి క్రష్ చేస్తారు షుగర్ కేన్, వచ్చే జ్యూస్ రా జ్యూస్, దానికి లైమ్ యాడ్ చేస్తారు. యాడ్ చేస్తే దానిలో ఎసిడిటీ ఏమైనా ఉన్నా కానీ అది తగ్గిపోతుంది, ఇంప్యూరిటీస్. అప్పుడు దానిలో CO2 SO2 పంపిస్తారు. CO2 గ్యాస్ని పంపించడాన్నేమో కార్బోనేషన్ అన్నాం, SO2 పంపించడాన్ని సల్ఫటేషన్ అంటాం. ఇలా కార్బోనేషన్ సల్ఫటేషన్ రెండు లైమ్ యాడ్ చేసి ఈ రెండు గ్యాసెస్ పంపించినప్పుడు ఇది మొత్తం ఏమవుతుంది, క్లారిఫై అయిపోయి థిన్ జ్యూస్ గా చేంజ్ అవుతుంది. ఈ థిన్ జ్యూస్ ని ఏం చేస్తారంటే ఎవాపరేట్ చేస్తారు. థిన్ జ్యూస్ తీసుకొచ్చేసి బాగా అది కొంచెం సేపు అలా ఉంచేస్తే దానిలో ఉన్న గ్యాసెస్ ఏమవుతాయి, ఎవాపరేట్ అయిపోతాయి. ఎవాపరేషన్ అంటే ఏ టెంపరేచర్లో హీట్ ఏ టెంపరేచర్లో అయినా జరుగుతుంది అనమాట. అలా ఎవాపరేషన్ అయినప్పుడు ఏం ఫామ్ అవుతాయి అంటే క్రిస్టలైజేషన్. ఎవాపరేషన్ చేసి అప్పుడు బాగా క్రిస్టలైజేషన్ అంటే సెంట్రిఫికేషన్ బాగా తిప్పడం. ఆ సెంట్రిఫికేషన్ లో ఏమవుతుందంటే లిక్విడ్ క్రిస్టల్స్ గా ఫామ్ అవుతుంది. ఈ క్రిస్టల్స్ అంటే ఎవాపరేషన్ అయ్యేటప్పుడు వేస్ట్ లిక్విడ్ అనేది ఏంటి అంటే మొలాసిస్. మనకి ప్యూర్ క్రిస్టల్స్ గా లిక్విడ్ లాగా ఉండిపోయేది మెలాసిస్, అండ్ షుగర్ పార్టికల్స్ లాగా ఉండేది వైట్ షుగర్. ఇలా వైట్ షుగర్ ని అంటే మనకి కార్బోనేషన్, సల్ఫటేషన్, హీటింగ్, కార్బోనేషన్, సల్ఫటేషన్ ఇవన్నీ చేసి
ఎవాపరేట్ చేసేటప్పుడు కొంత లిక్విడ్ కొంత సాలిడ్ మిక్స్ అవుతుంది. ఆ సాలిడ్ నేమో షుగర్ అంటాము, లిక్విడ్ ఏమో మొలాసిస్ అంటాం. ఈ షుగర్ ఇండస్ట్రీ అనేది మనకి ఇంకొక ప్రోడక్ట్ తయారు చేయడానికి కూడా యూజ్ఫుల్ అవుతుంది. ఏంటి అంటే ఆల్కహాల్. అందుకని షుగర్ ఇండస్ట్రీ, మళ్ళీ షుగర్ అనేది మనకి డైలీ లైఫ్ లో చాలా యూజ్ఫుల్, ఫుడ్ కానివ్వండి. అలానే ఈ షుగర్ ఇండస్ట్రీ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ వేస్ట్ ను కూడా మనం యూజ్ఫుల్ చేసుకుంటాం అనమాట. అందుకని షుగర్ ఇండస్ట్రీ కూడా మనకి అంటే షుగర్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఏం అడుగుతున్నారంటే మొలాసిస్ గురించి. మన ఇండియాలో హౌ షుగర్ ఇండస్ట్రీ వర్క్స్ ఇన్ ఇండియా. ఇండియాలో షుగర్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఏం అడుగుతున్నారంటే మొలాసిస్ గురించి. మన ఇండియాలో హౌ షుగర్ ఇండస్ట్రీ వర్క్స్ ఇన్ ఇండియా. ఇండియాలో షుగర్ మిల్స్ అనేవి ఎలా వర్క్ చేస్తాయంటే, ఫస్ట్ షుగర్ కేన్ ఫార్మర్స్ షుగర్ కేన్ ని నుంచి షుగర్ మిల్స్ తీసుకెళ్తారు. షుగర్ కేన్ ని, ఆ షుగర్ కేన్ బాగా క్రష్ చేస్తారు. క్రష్ చేస్తే వచ్చేది ఏంటంటే బగాసే. అలానే క్రష్ చేసినప్పుడు జ్యూస్ వస్తుంది, పిప్పి వస్తుంది. జ్యూస్నేమో షుగర్ కేన్ జ్యూస్ అన్నారు, పిప్పినేమో బగాసే అన్నారు. ఈ షుగర్ కేన్ జ్యూస్ ని నుంచి మొలాసిస్ తయారు చేస్తారు. షుగర్ కేన్ జ్యూస్ లో ఇందాక మనం చూసాం ప్రాసెస్. ఆ ప్రాసెస్ లో ఒకవైపు లిక్విడ్, ఇంకోవైపు క్రిస్టల్స్. లిక్విడ్ ఏంటి మొలాసిస్, క్రిస్టల్స్ ఏంటి షుగర్. అంటే షుగరు, మొలాసిస్. ఈ మొలాసిస్ ని మనకి మళ్ళీ ఏం చేస్తారంటే వీటిని ఎక్స్టర్నల్ సేల్స్ కి పంపించేస్తారు అనమాట. ఈ మొలాసిస్ నుంచి ఏం తయారు చేస్తారంటే ఆల్కహాల్. అలానే బగాసే నుంచి పవర్ జనరేట్ అయ్యి రెన్యూబుల్ ఎనర్జీ పవర్ ని జనరేట్ చేస్తారు. అంటే షుగర్ జ్యూస్ నుంచేమో షుగరు, దానిలో వచ్చే మొలాసిస్ నుంచి ఆల్కహాల్, అలానే బగాసిస్ నుంచి ఎనర్జీ. అంటే షుగర్ ఇండస్ట్రీని వల్ల మనకి షుగర్ తయారవుతుంది, ఆల్కహాల్ తయారవుతుంది, పవర్ మొలాసిస్ నుంచి ఆల్కహాల్స్ నుంచేమో మనకి ఈ మొలాసిస్ నుంచి ఏం తయారు చేస్తారంటే ఆల్కహాల్. అలానే బగాసే నుంచి పవర్ జనరేట్ అయ్యి రెన్యూబుల్ ఎనర్జీ పవర్ ని జనరేట్ చేస్తారు. అంటే షుగర్ జ్యూస్ నుంచేమో షుగరు, దానిలో వచ్చే మొలాసిస్ నుంచి ఆల్కహాల్, అలానే బగాసిస్ నుంచి ఎనర్జీ. అంటే షుగర్ ఇండస్ట్రీని వల్ల మనకి షుగర్ తయారవుతుంది, ఆల్కహాల్ తయారవుతుంది, పవర్ జనరేట్ అవుతుంది. ఈ మూడిటికి ఉపయోగపడుతుంది కాబట్టి షుగర్ ఇండస్ట్రీ అనేది మనకి మెయిన్ యూజ్. నెక్స్ట్ వన్ ఆల్కహాల్ ఇండస్ట్రీ. అంటే షుగర్ లో వచ్చే మొలాసిస్ దేనిగా తయారు చేస్తున్నారు, ఆల్కహాల్ గా తయారు చేస్తున్నారు. షుగర్ ఇండస్ట్రీలో వచ్చే మొలాసిస్ ని ఆల్కహాల్ గా తయారు చేసే మళ్ళీ అదొక ఇండస్ట్రీ. అంటే అక్కడ ఉన్న మొలాసిస్ ని ఏం చేస్తున్నారు, కన్వర్ట్ చేస్తున్నారు, ఆల్కహాల్ గా కన్వర్ట్ చేస్తున్నారు. అది ఇంకొక ప్రాసెస్, ప్రాసెస్ కాబట్టి అది ఇంకొక ఇండస్ట్రీ. షుగర్ నుంచి మొలాసిస్ ఒక ప్రాసెస్, మొలాసిస్ నుంచి ఆల్కహాల్ ఇంకొక ప్రాసెస్. కాబట్టి షుగర్ నుంచి మొలాసిస్ వచ్చేది ఒక ఇండస్ట్రీ, మొలాసిస్ నుంచి ఆల్కహాల్ తయారు చేసేది ఇంకొక ఇండస్ట్రీ. అలా ఆల్కహాల్ ఎక్కడైతే తయారు చేస్తున్నారో దాన్ని ఏమన్నామంటే ఆల్కహాల్ ఇండస్ట్రీ అంటాం. ఆల్కహాల్ ని మనకి 2 ways లో తయారు చేయొచ్చు. మొలాసిస్ నుండి తయారు చేయొచ్చు, అలానే గ్రేప్స్, బార్లీ ఇలా ఉన్నాయి చూసారా, వీటిని కొన్ని సబ్స్టాన్సెస్ ని, మొలాసిస్ ని కానీ గ్రేప్స్ ఇలాంటి వాటిని ఫెర్మెంటేషన్ అంటే ఏం లేదు, కుళ్ళబెట్టడం అంటారు. ఈజీగా చెప్పాలి అంటే కుళ్ళబెట్టడం. మొలాసిస్ ఆల్రెడీ వేస్ట్, ఆల్రెడీ అది బాగా మొలాసిస్ లో. ఈ అదే గ్రేప్స్ ఇలాంటివి ఉంటాయి చూసారా, మీరు ఎప్పుడన్నా మనం గమనిస్తే ఆ గ్రేప్స్ లో వాటర్ వేసేసి బాగా ఇలా బాగా ప్రెస్ చేసేసి కనుక వదిలేస్తే ఒక 2 days తర్వాత ఫుల్గా స్మెల్ వస్తుంది. అదేంటి అంటే అలా ఆ ప్రాసెస్ ని ఏమంటామంటే ఫెర్మెంటేషన్ అంటాం. ఎందుకు అలా స్మెల్ వస్తుంది అంటే మనం గ్రేప్స్ ని బాగా ప్రెషర్ చేసి అంటే ఇట్లా ప్రెస్ చేసేసి వాటర్ మిక్స్ చేసినప్పుడు ఒక బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. ఏ బ్యాక్టీరియా అంటే ఈస్ట్.
ఆ ఈస్ట్ అనే బ్యాక్టీరియా డెవలప్ అయ్యి ఈస్ట్ ఏం చేస్తుంది అంటే 2 ఎంజైమ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఏంటది అంటే ఇన్వర్టేజ్ జైమేజ్. ఇన్వర్టేజ్ జైమేజ్ అనే ఎంజైమ్స్ మనము ఏం చేస్తున్నాము, గ్రేప్స్ ని బాగా ప్రెస్ చేసేసి వాటర్ మిక్స్ చేసి ఉంచేస్తే ఫస్ట్ ఈస్ట్ డెవలప్ అవుతుంది. కొన్ని అవర్స్ లోనే ఈస్ట్ డెవలప్ అవుతుంది. ఆ ఈస్ట్ కొన్ని ఎంజైమ్స్ ని రిలీజ్ చేస్తుంది, ఇన్వర్టేజ్ జైమేజ్. ఈ ఇన్వర్టేజ్ జైమేజ్ ఏం చేస్తుంది అంటే దానిలో ఉన్న అంటే గ్లూకోజ్ ని ఫ్రక్టోజ్ ని ఆల్కహాల్ గా, అలా ఇన్వర్టేజ్ జైమేజ్ దాన్ని ఆల్కహాల్ గా కన్వర్ట్ చేస్తాయి. అలా కుళ్ళబెట్టడం ద్వారా ఆల్కహాల్ గా తయారు చేసే ఈ మెథడ్ ఏమంటామంటే ఫెర్మెంటేషన్ అంటాం. ఈ ఫెర్మెంటేషన్ ఇన్వాల్వ్స్ ది కన్వర్షన్ ఆఫ్ ది షుగర్ ఇంటూ ఆల్కహాల్. షుగర్ అంటే మొలాసిస్. ఆ మొలాసిస్ లో గ్లూకోజ్ ఫ్రక్టోజ్ ఉంటుంది. ఎందుకంటే షుగర్ కేన్ లో ఉండేది సుక్రోజ్ ఫ్రక్టోజ్, హనీలో ఉండేది ఫ్రక్టోజ్, షుగర్ లో ఉండేది సుక్రోజ్. ఈ సుక్రోజ్ ఆల్కహాల్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఆ షుగర్ ని ఆల్కహాల్ గా కన్వర్ట్ చేసే ప్రాసెస్ ని ఏమంటామంటే ఫెర్మెంటేషన్. త్రూ ది డైజెస్టివ్ ప్రాసెస్ ఆఫ్ సర్టెన్ ఈస్ట్. ఈస్ట్ డైజెస్టివ్ ప్రాసెస్ లో మనం ఫెర్మెంటేషన్ ప్రాసెస్ చేస్తాం. ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ లో షుగర్ ని దేనికి తయారు చేస్తామంటే ఆల్కహాల్ గా తయారు చేస్తాం. అలా మనకి ఫెర్మెంటేషన్ కెనాట్ ప్రొడ్యూస్ ఏ హయ్యర్ ఆల్కహాల్ కంటెంట్ దాన్ కెన్ బి టాలరేటెడ్ బై ది ఈస్ట్. అంటే ఫెర్మెంటేషన్ ప్రాసెస్ లో మనకి తయారు చేసే ఆల్కహాల్ అనేది మనకి దాన్ని మళ్ళీ ప్యూరిఫై చేయాలి. ప్యూర్ ఆల్కహాల్ అనేది ఫామ్ చేయదు అనమాట. ఇది షుగర్. షుగర్ లో ఉండే మొలాసిస్. దానికి ఏం మిక్స్ చేశారు, ఈస్ట్. ఈస్ట్ మిక్స్ చేస్తే ఏమవుతుంది, బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే ఆల్కహాల్ కార్బన్ డైఆక్సైడ్, అంటే మనకి స్మెల్ వస్తుంది అనగా పుల్లటి స్మెల్ వచ్చింది అంటే కంపల్సరీ అది కార్బన్ డైఆక్సైడ్. ఎక్కడైనా కానీ మనం ఆల్రెడీ చూసాం, దోశల పిండి కలుపుతున్నప్పుడు పెరుగు అది పుల్లగా, అంటే దోశలు పుల్లగా అవ్వడానికి కారణం దానిలో కార్బన్ డైఆక్సైడ్. అలానే పెరుగు ఉంటుంది చూసారా, పెరుగు పుల్లగా అయినప్పుడు కూడా ప్రొడ్యూస్ అయ్యే గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్. ఏది పుల్లగా అవుతుందో అక్కడ ప్రొడ్యూస్ అయ్యే గ్యాస్ ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్. ఆ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ చేసే సబ్స్టెన్స్ మనం తీసుకుంటే డౌజినెస్ మొత్తగా ఉంటుంది. అందుకనే మనకి దోశలు తిన్నా కానివ్వండి, లేదా పెరుగు అన్నం తిన్నా, బాగా ఎక్కువగా పెరుగన్నం పులిసిన పెరుగు తిన్నా కానీ కొంచెం డౌజినెస్ వస్తుంది అనమాట. అన్నం తినగానే నిద్ర వస్తుంది అంటారు చూసారా, అది అనుకోకుండా ఆటోమేటిక్ గా CO2 అనేది డౌజినెస్ ని ఇస్తుంది. అలానే షుగర్ కి ఈస్ట్ అనేది మిక్స్ చేయడం వల్ల ఆల్కహాల్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ రెండింటిని ఫామ్ చేస్తుంది అనమాట. అలా మనకి ఆల్కహాల్, ఈ ఆల్కహాల్ అనేది కార్బన్, ఇంతకు ముందు మనం చూసాం కార్బన్ కాంపౌండ్ అనేది గమనించాం. కార్బన్ కాంపౌండ్ కూడా ఆల్కహాల్ కి C2H5OH అనేది. ఈ ఆల్కహాల్లో మిథైల్ ఆల్కహాల్, ఒకసారి మిథైల్ ఆల్కహాల్, దీన్ని పిరిడిన్ అని కూడా అంటారు, లేదా పిరిడిన్ మిక్స్ అవ్వడం వల్ల, అది తీసుకోవడం వల్ల బ్లైండ్నెస్ వస్తుంది. దీన్ని డీనేచర్డ్ స్పిరిట్ అంటారు, కల్తీ సారా అంటారు. డీనేచర్డ్ స్పిరిట్. ఆల్కహాల్ కి మిథైల్ ఆల్కహాల్ కలుస్తుంది ఒక్కోసారి. ఆ మిథైల్ ఆల్కహాల్ కలిసిన దాన్ని ఏమంటున్నామంటే డీనేచర్డ్ స్పిరిట్ అంటున్నాం. ఇది ఈ డీనేచర్డ్ స్పిరిట్ తీసుకోవడం వల్ల ఏమి కాజ్ అవుతుంది అంటే బ్లైండ్నెస్ అనేది వస్తుంది. బ్లైండ్నెస్ రావడానికి కాజ్ ఏంటి అంటే డీనేచర్ స్పిరిట్ తీసుకోండి. డీనేచర్ స్పిరిట్ లో ఏముంటుంది, మిథైల్ ఆల్కహాల్ మిక్స్ అయిపోయి ఉంటుంది. ఇథైల్ ఆల్కహాల్ కి మిథైల్ ఆల్కహాల్ అనేది మిక్స్ అయి ఉంటుంది అనమాట. అది మిక్స్ కాకుండా ఉన్న వాటిని తీసుకుంటారు. అలానే కళ్ళు అంటారు, కల్తీ కళ్ళు అంటారు. కల్తీ సారా అంటే డీనేచర్ స్పిరిట్, కల్తీ కళ్ళు. దానిలో ఏముంటుందంటే క్లోరాల్ హైడ్రేట్ ఉంటుంది. క్లోరాల్ హైడ్రేట్
దీనిలో డైజోఫామ్ మత్తు బిళ్ళలు వేస్తారంటారు చూసారా, కల్తీ కల్లులో ఉండేది క్లోరాల్ హైడ్రేట్, కల్తీ సారాలో ఉండేది డీనేచర్డ్ స్పిరిట్, మిథైల్ ఆల్కహాల్ ఆ పిరిడిన్ మిక్స్ చేసిన ఆల్కహాల్ ఏమంటాము అంటే కల్తీ సారా అంటారు. అలా కల్తీ కల్లు అంటే కనుక క్లోరాల్ హైడ్రేట్. అది మత్తు రావడానికి ఏం చేస్తుంది, దానిలో కొన్ని మెడిసిన్ వాడతారు. ఏంటి అంటే డైజోఫామ్ అనే మెడిసిన్ ఆ టాబ్లెట్స్ వేయడం వల్ల ఏమవుతుంది అంటే డౌజీనెస్ వస్తుంది అనమాట. ఎందుకంటే అంత కళ్ళు అనేది రాదు కాబట్టి వాళ్ళు ప్రాఫిట్ కోసం ఏం చేస్తారు, దానికి వాటర్ మిక్స్ చేసి ఈ డైజోఫామ్ వేసేస్తారు అనమాట. అందుకని అవి ఏంటంటే ప్యూర్ కాదు కాబట్టి ఆ డైజోఫామ్ రెగ్యులర్ గా అలవాటు అయిపోతుంది, నర్వస్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది. అలా ఆల్కహాల్ ని మనకి బ్యావరేజెస్ లో కానీ వాటిలో తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే జాగ్రత్తగా, ఈ ఆల్కహాల్ ఎక్కువగా దేనిలో యూజ్ చేస్తారంటే సాల్వెంట్ గా యూజ్ చేస్తారు, అన్నిట్లో మిక్స్ అయిపోతుంది. ఇంతకు ముందు అనుకున్నాం కదా మనం టింక్చర్ ఆఫ్ అయోడిన్, అలా నెయిల్ పాలిష్ అన్నిట్లో మిక్స్ అయిపోతుంది అనమాట. ఆల్కహాల్లో చాలా వరకు మిక్స్ అయిపోతుంది కాబట్టి దీన్ని గుడ్ సాల్వెంట్ గా యూజ్ చేస్తారు. ఆల్కహాల్ ని గుడ్ సాల్వెంట్ బేస్ చేసుకుని ఆల్కహాల్ ఇండస్ట్రీలో దేన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ గుడ్ సాల్వెంట్ అండ్ ఆల్సో డీనేచర్డ్ స్పిరిట్. కాజ్ ఆఫ్ ది డీనేచర్డ్ స్పిరిట్ డైజోఫామ్, డౌజినెస్ కాజ్ ఉన్న మెడిసిన్ ఏంటి అంటే డైజోఫామ్. వీటిని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేవి అడిగారండి. నెక్స్ట్ ఫోటోగ్రఫీ. ఫోటో అంటే లైట్, లైట్ తో రియాక్ట్ అయ్యే వాటిని ఫోటో ఎఫెక్ట్స్ అంటారు, ఫోటో కెమికల్ రియాక్షన్స్ అంటారు. ఫోటో అంటే ఏంటి అంటే లైట్, సన్ లైట్ లో జరిగే రియాక్షన్ కూడా ఫోటో కెమికల్ రియాక్షన్. మనకి లైట్ వల్ల కూడా రియాక్షన్స్ జరుగుతాయి. లైట్ వల్ల రియాక్షన్స్ జరిగేవి సిల్వర్ బ్రోమైడ్ ఉంటుంది. సిల్వర్ బ్రోమైడ్ లైట్ పడగానే దానికి హీట్ చేయకల్లా ఏం చేయకల్లా, దీన్ని సన్లైట్ లో కొంచెంసేపు ఇలా సిల్వర్ బ్రోమైడ్ పౌడర్ తీసుకొని సన్లైట్ లో కనుక పెట్టేస్తే సిల్వర్ బ్రోమిన్ రెండింటిగా డివైడ్ అవుతుంది. సన్లైట్ లో పెట్టగానే సిల్వర్ బ్రోమిన్, ఆ సిల్వర్ అనేది యాష్ కలర్ లో ఉంటది అనమాట. అలా మనకి సిల్వర్ బ్రోమైడ్ మనకి ఏమవుతుందంటే లైట్ తో రియాక్ట్ అయ్యి సిల్వర్ బ్రోమిన్ గా డివైడ్ అవుతుంది. అలా లైట్ తో రియాక్షన్స్ జరిగేవి ఉన్నాయి. ఆ లైట్ ని యూజ్ చేసుకొని కొన్ని రియాక్షన్స్ జరిపి మనం ఫొటోస్ తీసుకుంటాం. మన ఫొటోస్, మన ఇమేజెస్, మనం ఎలా ఉన్నామో అలాంటి ఇమేజెస్ అనేవి ఫామ్ చేసుకోవడాన్ని ఏమంటాం ఫోటోగ్రఫీ అంటాం. అలా ఫొటోస్ ఎక్కడ దేని ద్వారా జరుగుతాయంటే లైట్, ప్రెసెన్స్ ఆఫ్ లైట్. పెయింటెడ్ సిల్వర్ బ్రోమైడ్, దేంతో పెయింట్ వేస్తారు, సిల్వర్ బ్రోమైడ్ తో పెయింట్ వేస్తారు అనమాట. ఆ ఫోటో ఫిల్మ్ ఉంటుంది చూసారా, ఆ ఫోటో ఫిల్మ్ లో సిల్వర్ బ్రోమైడ్ తో పెయింట్ వేసినప్పుడు, సిల్వర్ బ్రోమైడ్ కదా మనకి ఫిల్మ్ లో ఉండేది, లైట్ వచ్చేసింది అనుకోండి, లైట్ వచ్చే కదా సిల్వర్ బ్రోమైడ్ ఏమవుతుంది, సిల్వర్ ఉంటుంది, బ్రోమిన్ వెళ్ళిపోతుంది. లైట్ ఎక్కడైతే పడుతుందో అక్కడ సిల్వర్ ఉంటుంది, మిగిలిన చోట సిల్వర్ బ్రోమైడ్ ఉంటుంది. అందుకని మిగిలిన చోటేమో మనకి అంటే సిల్వర్ బ్రోమైడ్ ఉంటుంది, అక్కడ బ్లాక్ కలర్ ఉంటుంది చూసారా, ఆ బ్లాక్ కలర్ లో ఉండేది సిల్వర్. మనకి బ్లాక్ కలర్ లో ఉంటుంది ఫోటో, అదే నెగిటివ్స్ అంటారు చూసారా, ఆ నెగిటివ్స్ కనుక మనం గమనిస్తే చుట్టూ ట్రాన్స్పరెంట్ గా ఉండి మధ్యలో మన ఇమేజ్ ఎక్కడుందో అక్కడ బ్లాక్ కలర్ లో ఉంటుంది అనమాట. ఆ బ్లాక్ కలర్ అంటే అక్కడ ఎక్కడైతే లైట్ ఎఫెక్ట్ అయిందో అక్కడ మాత్రమే ఆ లైట్ ఎఫెక్ట్ అయిన దగ్గర సిల్వర్ అనేది, ఆ సిల్వర్ ఎఫెక్ట్ అయిన దాన్ని మనము హైపో అంటే సోడియం థయోసల్ఫేట్. మనకి ఫిల్మ్ లో చేసేది ఏంటి అంటే సిల్వర్ బ్రోమైడ్ లో లైట్ ని పంపిస్తారనమాట. లైట్ ని పంపించి మన సిల్వర్ బ్రోమైడ్ లో లైట్ ని పంపిస్తారనమాట. లైట్ ని పంపించి మన నుంచి వచ్చే లైట్ వెళ్ళి అక్కడ ఫామ్ అవుతుంది కాబట్టి మనం ఎలా ఉంటామో అలాంటి లైట్ అక్కడ ఫామ్ అయ్యేలా చేస్తారు. దాని ఫిల్మ్ అంటారు. ఆ ఫిల్మ్ తీసుకెళ్ళి ఏం చేస్తారు, డార్క్ రూమ్ లో అదే ఫొటోస్ కడగాలి అంటారు కదా, అంటే డార్క్ రూమ్ లో ఒక సొల్యూషన్ లో పెట్టేస్తారు. ఏ సొల్యూషన్ లో పెడతారంటే హైపో సొల్యూషన్ అంటే ఏంటంటే సోడియం థయోసల్ఫేట్. దీన్ని బేస్ చేసుకొని అడిగారు. ఇన్ ఫోటోగ్రఫీ వి యూజ్డ్ ది సొల్యూషన్ ఈజ్ హైపో నేమ్ అని అడిగారు.
హైపో నేమ్ ఏం అడిగారు అదే హైపో. ఇన్ ఫోటోగ్రఫీ వి యూజ్డ్ హైపో సొల్యూషన్. ఇట్ ఈజ్ అని చెప్పేసి దాని యొక్క కెమికల్ నేమ్ అడిగారు. ఆ కెమికల్ నేమ్ ఏంటంటే సోడియం థయో సల్ఫేట్. ఒకసారేమో ఇట్ పెయింటెడ్ విత్ సిల్వర్ బ్రోమైడ్. ఇవి 2 క్వశ్చన్స్ ఆల్రెడీ అడిగినవి. లాస్ట్ మనం కనుక గమనిస్తే ఫోటోకెమికల్ రియాక్షన్ ని ఇట్ ఈస్ ఎఫెక్ట్ ఆఫ్ లైట్ హీట్ ఇలా అడిగారు. అంటే ఫోటోకెమికల్ ఎఫెక్ట్ లో దేన్ని రియాక్షన్ జరుగుతుంది అంటే లైట్ రియాక్షన్ జరుగుతుంది. ఆ 3 క్వశ్చన్స్ మనకు ఫోటోగ్రఫీలో అడిగారండి. అలా బ్లాక్ అండ్ వైట్ డెవలపర్ ఫార్ములా రిస్టైనర్ లో ఏముంటుంది అంటే పొటాషియం బ్రోమైడ్ యూజ్ చేస్తారు. ఎక్కడ బ్లాక్ అండ్ వైట్ వాటిలో డెవలప్ చేయడానికి ఏం యూజ్ చేస్తారంటే పొటాషియం బ్రోమైడ్. అలానే హైపో సొల్యూషన్ కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ సిరామిక్స్. సిరామిక్స్ అంటే పింగాణి అంటారు. పింగాణి సిరామిక్స్ మనకి షింక్ ఇలాంటివి ఉంటాయి చూసారా సిరామిక్స్ అనేది ఏంటి అంటే కెరమోస్ అనే గ్రీక్ వర్డ్ నుంచి వచ్చిందే ఏంటి అంటే సిరామిక్స్. కెరమాస్ అనే గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది కెరమాస్. అంటే కెరమాస్ అనే గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది సిరామిక్స్. కెరమాస్ అంటే ఏంటి అంటే పాట్. వాళ్ళ లాంగ్వేజ్ గ్రీక్ లో పాట్ కుండలు. కెరమాస్ అంటే కుండలు అనమాట. అంటే కుండల్ని తయారు చేయడానికి యూజ్ చేసేది కాబట్టి దీన్ని ఏమన్నారు అంటే కెరమాస్ నుంచి వచ్చింది సిరామిక్స్ అన్న. కానీ మనకి కుండలు కాదు, మనకి ఏం చేస్తున్నారు, మనకి షింక్ ఉంది కదా, అది దానికి మన ఇంట్లో యూజ్ చేసే కుండకి డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఇది ఎక్కువ హీట్ చేస్తే వచ్చేది. అది ఎలా తయారు చేస్తారనేది చూద్దాం. మనం ఏం చూస్తున్నాం అంటే సిరామిక్స్ అనే ఇండస్ట్రీస్ గురించి గమనిస్తున్నాం. సిరామిక్స్ అంటే ఏంటి అంటే పార్ట్స్. ఇది ఒక గ్రీక్ వర్డ్. ఏంటి సిరామిక్స్ అనేది దేని నుండి వచ్చింది అంటే కెరమాస్ అంటే పార్ట్స్ అన్నమాట. అంటే కెరమాస్ నుండి వచ్చినదే ఏంటి అంటే సిరామిక్స్. ఈ సిరామిక్స్ దానిలో ఏమి యూజ్ చేస్తారంటే క్లే, ఫెల్స్పార్, శాండ్. క్లే, ఫెల్స్పార్, శాండ్ ఈ మూడింటిని మిక్స్ చేసేసి వాటర్తో మిక్స్ చేసి బాగా ఫర్నెస్ లో పెట్టి హీట్ చేస్తారు. క్లేని, ఫెల్స్పారు, శాండ్ బాగా పౌడర్ లా చేసి వాటర్ మిక్స్ చేసేస్తారు. క్లే అనేది పౌడర్ గా చేసేస్తారు కదా, ఫెల్స్పార్ పౌడర్ గా ఉంటుంది. అలానే శాండ్ ఈ 3 పౌడర్స్ మిక్స్ చేసి వాటర్తో మిక్స్ చేసి బాగా హీట్ చేస్తారు. హీట్ చేసేటప్పుడు మన కంటిన్యూస్ గా హీట్ చేసేటప్పుడు 1100 డిగ్రీ సెల్సియస్ దగ్గర హీటింగ్ ఆపేసాం అనుకోండి, అప్పుడు కూజ అంటే ఇవి ఉంటాయి పార్ట్స్ ఉంటాయి కదా, మట్టి కుండలు ఉన్నాయి కదా, ఆ కుండల్లాగా తయారవుతుంది. మనం హీట్ చేసేటప్పుడు ఒక హీటింగ్ లో ఆపేస్తే ఒక సబ్స్టాన్స్ ఫామ్ అవుతుంది, ఒక డివైస్ ఫామ్ అవుతుంది, ఒక వెసల్ ఫామ్ అవుతుంది. అలానే ఇంకొంచెం హీట్ చేసి అక్కడ ఆపేస్తే ఇంకొక వెసల్. అంటే హీటింగ్ చేసే విధానంలోనే ఈ 3 సబ్స్టాన్సెస్ ని బాగా హీట్ చేస్తేనేమో సిరామిక్స్, కొంచెం 1100 వరకు హీట్ చేసి ఆపేస్తేనేమో కూజా, 1800 వరకు కనుక మనం హీట్ చేసి కనుక ఆపేస్తే స్పార్క్ ప్లగ్. మనకు ప్లగ్స్ ఉంటాయి చూసారా, ఆ ప్లగ్స్. అలానే పికిల్ జార్స్, పచ్చడి జాడీలు ఉంటారు అవి, టైల్స్. అలానే రూఫ్ అదే పై కప్పు పెంకులు ఉంటాయి చూసారా, ఆ పెంకులు కూడా ఇవే 1800 డిగ్రీ సెల్సియస్ దగ్గర. బాగా హీట్ చేస్తే పెంకులు కదా, ఇంకా హీట్ చేస్తే సిరామిక్స్. ఎంతవరకు 2000 డిగ్రీ సెల్సియస్ వరకు. అంటే ఈ 3ని మిక్స్ చేసినప్పుడు ఆ టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్తే సిరామిక్స్ అనేవి బాగా హీట్ చేస్తే సిరామిక్స్, కొంచెం హీట్ చేస్తే కూజా, అలానే ఇంకా కొంచెం ఎక్కువ హీట్ చేస్తే స్పార్క్ ప్లగ్, పికిల్ జార్స్, వీటిని తయారు చేస్తారన్నమాట. దీనిలో అడిగింది ఏంటంటే కెరమాస్ గురించి అడిగారండి. సిరామిక్స్ కమింగ్ ఫ్రమ్ కెరమాస్ ఆ వర్డ్ అడిగారు ఒకసారి. నెక్స్ట్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ. మనకి డివైసెస్ ఎంత యూజో మన హెల్త్ కూడా అంతే యూజ్. అలా మనకి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ గురించి కూడా అడుగుతున్నారండి. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అంటే ఎనాలజెసిక్స్. వీటిని ఏమంటాము అంటే ఎనాలజెసిక్స్.
6. ఇవి ఏంటి అంటే దేనికి యూజ్ చేస్తుంటే పెయిన్ కిల్లర్స్. మనకి మన మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు మెడిసిన్ మీద అన్నిటికీ ఒకటే ఇవ్వరు, పెయిన్ కిల్లర్స్ ఒకటి అలా డ్రగ్స్. దేనికి ఏ డ్రగ్ వాడుతున్నారో మనం తెలిసినప్పుడు ఏమవుతుందంటే మనకి దాని నుంచి వచ్చే రియాక్షన్స్ తగ్గించుకోవచ్చు. కాబట్టి వాటి మీద కూడా ఈ మెడిసిన్ కూడా ఏంటి, మెటీరియల్స్ నే తయారు చేస్తారు. ఉన్న మ్యాటర్ నే మనకి యూజ్ఫుల్ గా ఉండేవి, మనకి యూజ్ఫుల్ అయ్యే డివైస్, మనకి యూజ్ఫుల్ అయ్యే కన్స్ట్రక్షన్స్, అలానే మనకి యూజ్ చేసే థింగ్స్, ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ నుంచి వచ్చేవే. అలా మెడిసిన్ కూడా ఇండస్ట్రీస్ లోనే చేస్తారు, మెడికల్ ఇండస్ట్రీ. ఆ మెడికల్ ఇండస్ట్రీస్ లో పెయిన్ కిల్లర్స్, మనకి పెయిన్స్ ఎక్కువగా అనిపించి అనుకోండి, ఏ ఏ డ్రగ్ యూజ్ చేస్తారంటే ఆస్ప్రిన్. అలానే నార్కోటిక్స్ అంటే అన్కాన్షియస్ అంటే ఇవి మత్తును కలిగిస్తాయి. వాటిని మార్ఫిన్, హెరాయిన్ డ్రగ్స్ అంటారు చూసారా, డ్రగ్స్ తీసుకుంటారు. ఆ డ్రగ్స్ లో ఉండేది ఏంటి అంటే హెరాయిన్, మార్ఫిన్. ఆ హెరాయిన్, మార్ఫిన్ ఏం చేస్తాయంటే అన్కాన్షియస్నెస్ కి తీసుకెళ్తాయి. ఎక్కువసేపు ఆ అన్కాన్షియస్నెస్ అలవాటు అయిపోయింది అనుకోండి, ఇంకా బాడీ ఆ అన్కాన్షియస్నెస్ కే ఉంటది కానీ వర్క్ చేయడానికి ఉండదు. అంతే కదా, మనం రెగ్యులర్ గా వర్క్ చేస్తా ఉన్నాం అనుకోండి, పని చేస్తా ఉంటే మనం ఈజీగా పని చేయడానికి ఈజీగా వెళ్ళిపోతాం. పని చేయట్లేదు అనుకోండి, పని చేయడానికి బద్దకిస్తారు. అలానే ఆ అన్కాన్షియస్నెస్, బ్రెయిన్ అనేది అన్కాన్షియస్నెస్ దేని వల్ల వస్తుంది అంటే, ఏ మెడిసిన్ వల్ల వస్తుందంటే హెరాన్, మార్ఫిన్. ఈ హెరాన్, మార్ఫిన్ అనే వాటిని ఏమంటాము అంటే నార్కోటిక్స్ అంటాం. నెక్స్ట్ సెడేటివ్స్ అంటే ఏంటంటే నెర్వస్నెస్, యాంగ్జైటీ, ఫియర్. మనకి బాగా యాంగ్జైటీ వస్తే కనుక యాంగ్జైటీ తగ్గించడానికి టాబ్లెట్స్ ఉన్నాయంటారు. ఆ టాబ్లెట్స్ ని ఏమంటాము అంటే సెడేటివ్స్ అంటాం. ఆ సెడేటివ్స్ వలన నెర్వస్నెస్ అనేది తగ్గుతుంది, యాంగ్జైటీ కానీ ఫియర్ కానీ తగ్గించుకోవడానికి. అవేంటి అంటే బెంజోడయాజిపైన్, ఆల్ప్రాజోలం. ఈ 2 డ్రగ్స్ కూడా దేనికి యూజ్ చేస్తారు అంటే యాంగ్జైటీకి యూజ్ చేస్తారు. నెక్స్ట్ యాంటీబయాటిక్స్ ఏంటి అంటే పెన్సిలిన్, సిఫాలోస్పోరిన్ అంటే పెన్సిలిన్. ఇవి ఏం చేస్తారంటే యాంటీబయాటిక్స్ అంటే మనకి డిసీజెస్ వస్తాయి కదా, డిసీజెస్ దేని వల్ల వస్తాయి, మన బాడీలో బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుంది. ఏది మనకి డిసీజెస్ కాజ్ అయ్యే బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. ఆ డిసీజ్ కాజ్ అయ్యే బ్యాక్టీరియాని డెస్ట్రాయ్ చేయడానికి యూజ్ చేసేది యాంటీబయాటిక్. బ్యాక్టీరియాని డెవలప్ చేయడానికి, మనకి ఏ బ్యాక్టీరియాని డెస్ట్రాయ్ చేయడానికి, మనకి కాజ్ అయ్యే డిసీజెస్ కాజ్ అయ్యే బ్యాక్టీరియాని డెస్ట్రాయ్ చేయడానికి యూజ్ చేసేది ఏంటి అంటే యాంటీబయాటిక్. ఆ యాంటీబయాటిక్ లో పెన్సిలిన్, ఆంసిలిన్ ఇవన్నీ కూడా ఏంటి అంటే యాంటీబయాటిక్స్. ఆ డిసీజ్ కాజ్ అయ్యే బ్యాక్టీరియాని డెస్ట్రాయ్ చేస్తాయి అనమాట. నెక్స్ట్ యాంటీసెప్టిక్ అంటే ఇన్ఫెక్షన్, డికే చేసేవి. బ్యాక్టీరియా ఉన్నాయి కదా, ఆ బ్యాక్టీరియా ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాని, డిసీజ్ కాజ్ అయిన బ్యాడ్ బ్యాక్టీరియాని డెస్ట్రాయ్ చేసేది యాంటీబయాటిక్. ఇది స్ప్రెడ్ అవ్వకుండా చూసేది యాంటీసెప్టిక్. ఈ రెండింటిని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడిగారండి. యాంటీబయాటిక్, యాంటీసెప్టిక్ అంటే స్ప్రెడ్ కాకుండా చూస్తుంది, యాంటీబయాటిక్ అంటే ఉన్న డెస్ట్రాయ్ చేస్తుంది. డెస్ట్రాయ్ చేసేదేమో యాంటీబయాటిక్, స్ప్రెడ్ కాకుండా చూసేదేమో యాంటీసెప్టిక్. యాంటీసెప్టిక్ అంటే ఇన్ఫెక్షన్ అంటే స్ప్రెడ్ అయితే ఇన్ఫెక్షన్ అయినా అంటే ఇన్ఫెక్షన్ వస్తే ఒక్కోసారి మనకి వూండ్స్ పడినప్పుడు కూడా, మనకి కింద పడినప్పుడు అదే ఏదన్నా దెబ్బలు తగిలినాయి అనుకోండి, అదేమవుతుంది, ఇన్ఫెక్షన్ ఎక్కువైంది అనుకోండి, వెంటనే స్ప్రెడ్ అయిపోయి అది ఎక్కువ డేస్ అలా ఉంటుంది. అది స్ప్రెడ్ కాకుండా ఉండడం అంటే స్ప్రెడ్ అవ్వడాన్ని ఇన్ఫెక్షన్ అంటాం. ఆ స్ప్రెడ్ కాకుండా అంటే ఇన్ఫెక్షన్ కాకుండా ఏం యూజ్ చేస్తారంటే యాంటీసెప్టిక్. ఈ యాంటీసెప్టిక్ లో ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి అంటే టింక్చర్ ఆఫ్ అయోడిన్. మనం చూడండి, టింక్చర్ ఆఫ్ అయోడిన్ ని మ్యాటర్ అండ్ ఇట్స్ నేచర్ లో చూసాం, అలానే ఇక్కడ చూస్తున్నాం. కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ లో చూసాం టింక్చర్ ఆఫ్ అయోడిన్, ఆల్కహాల్. అలా మనకి కొన్ని సబ్స్టాన్సెస్ రెగ్యులర్ గా ఎక్కువగా అన్నిట్లో వాడుతుంటాం. అలాంటి వాటిని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారండి. కాబట్టి అలాంటి అంటే
అలాంటివి వచ్చినప్పుడు మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి వాటిని నేర్చుకోవాలి. అలా టించర్ ఆఫ్ అయోడిన్, అలానే హైడ్రోజన్ పెరాక్సైడ్. హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటే H2O2. H2O2ని హైడ్రోజన్ పెరాక్సైడ్. H2O అంటే వాటరు, H2O2 అంటేనే హైడ్రోజన్ పెరాక్సైడ్. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ ని ఏమంటే క్లీన్ చేయడానికి యూజ్ చేస్తారు. అంటే అక్కడ ఏమైనా బ్యాక్టీరియా ఉంటే ఏమవుతుంది, అది స్ప్రెడ్ కాకుండా క్లీన్ చేయడానికి. అలా మనకి యాంటీసెప్టిక్ ఏంటంటే టించర్ ఆఫ్ అయోడిన్, హైడ్రోజన్ పెరాక్సైడ్. నెక్స్ట్ క్లోరోక్విన్. మన న్యూస్ పేపర్లో కూడా మనం చూసాం క్లోరోక్విన్ అనే డ్రగ్ కరోనాకు ఉపయోగపడుతుంది అనేది. ఎందుకంటే అలాంటి రీసెంట్ వాటిని బేస్ చేసుకుని ఎంత ఐడియా ఉంది, ఎంత నాలెడ్జ్ ఉంది, అలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మనకి ఎక్కువగా యూస్ఫుల్ అయ్యేవి, లేదా ఎక్కువగా హార్మ్ఫుల్ అయ్యేవి, లేదా ఎక్కువగా డీవియేట్ అయ్యేవి, అలాంటి వాటిని బేస్ చేసుకుని అడుగుతుంటారు అనమాట. అలా క్లోరోక్విన్ అనేది ఎప్పుడు వాడతారు అంటే మెంటల్ డిజార్డర్, అంటే ఇది మలేరియాకి కాజ్ అయిన, అదే మలేరియాని డిస్ట్రాయ్ చేసేది కూడా క్లోరోక్విన్. వాటికి కూడా యూజ్ చేసేది మెంటల్ డిజార్డర్ ఉన్నప్పుడు యూజ్ చేసేవన్నీ ఏంటి అంటే క్లోరోక్విన్. అంటే మనకి సైకాలజిస్ట్ సైక్రియాట్రిస్ట్ నాట్ సైకాలజిస్ట్ సైక్రియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి మెంటల్ డిజార్డర్ ఉంటుంది కదా, దానికి మందులు ఇస్తారు. వాటిలో ఎక్కువగా ఏముంటుందంటే క్లోరోక్విన్ ఉంటుంది. అలానే సల్ఫా డ్రగ్స్ ఏంటి అంటే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీబయాటిక్, యాంటీసెప్టిక్, సల్ఫా డ్రగ్స్. యాంటీబయాటిక్ అంటే మన బాడీలో ఆల్రెడీ ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాని డెస్ట్రాయ్ చేసేది యాంటీబయాటిక్, స్ప్రెడ్ కాకుండా చేసేది యాంటీసెప్టిక్. అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే యాంటీ బ్యాక్టీరియల్కి యాంటీగా మనం వాడేది ఏంటి అంటే సల్ఫా డ్రగ్స్. ఒక్కోసారి రియాక్షన్ ఇస్తుంది అంటారు. ఆ రియాక్షన్ ఇవ్వడానికి అవకాశం ఉన్నది ఏంటి అంటే అప్పుడు వాడేది ఏంటి అంటే సల్ఫా డ్రగ్స్ వాడుతుంటాం. నెక్స్ట్ డిటాక్సోహాల్ రెడ్యూసెస్ ఆల్కహాల్ పర్సంటేజ్ ఇన్ ది బ్లడ్. అంటే బ్లడ్ లో ఆల్కహాల్ పర్సంటేజ్ ఎక్కువగా డ్రింక్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, ఆ బ్లడ్ లో ఆల్కహాల్ పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గుతూ ఉంటుంది. అప్పుడు ఆ ఆల్కహాల్ పర్సంటేజ్ తగ్గడానికి కొన్ని మెడిసిన్ వాడతారు. ఏ మెడిసిన్ అంటే డిటాక్సోహాల్. అంటే డిటెక్ట్ చేస్తుంది, రెడ్యూస్ చేస్తుంది దేన్ని, ఆల్కహాల్ని. కాబట్టి డిటాక్సోహాల్ రెడ్యూసెస్ ఆల్కహాల్ పర్సంటేజ్ ఇన్ ది బ్లడ్. అంటే బ్లడ్ లో ఉన్న ఆల్కహాల్ ని రెడ్యూస్ చేయడానికి యూజ్ చేసే మెడిసిన్ ఏంటి అంటే డిటాక్సోహాల్. నెక్స్ట్ ఎజ్డోథైమిడిన్ ఎయిడ్స్ ప్రివెన్షన్ కి యూజ్ చేస్తారు. ఎనస్థీషియా ఇస్తారు కదా, వితౌట్ సెన్సేషన్ ఎనస్థీషియా ఇచ్చేటప్పుడు ఏమి యూజ్ చేస్తారు, దానిలో ఎక్కువగా ఏముంటుందంటే నైట్రస్ ఆక్సైడ్ ఉంటుంది. మనకి ఏదన్నా సర్జరీస్ ఎప్పుడన్నా ఎవరికైనా చేసేటప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ ఎనస్థీషియా ఇస్తారు. ఆ ఎనస్థీషియా ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే దానిలో ఎక్కువగా ఏముంటుందంటే నైట్రస్ ఆక్సైడ్ కి ఇంకోటి ఏంటి లాఫింగ్ గ్యాస్ అంటారు. నైట్రస్ ఆక్సైడ్ ఏంటి అంటే లాఫింగ్ గ్యాస్. ఈ లాఫింగ్ గ్యాస్ అంటే అదేం చేస్తుంది అంటే లాఫింగ్ గ్యాస్ అనేది ఏంటి అంటే యాక్టివ్గా ఉంటుంది, పెయిన్ అనేది మనకి తెలియనివ్వదు అనమాట. అలా మనకి ఎనస్థీషియా అనేది దేనికి అంటే వితౌట్ సెన్స్ అనేది తెలియకుండా ఉండడానికి. అక్కడ అదే ఆ సెన్స్, ఇప్పుడు మనకి స్కిన్ ఉందనుకో, స్కిన్ మీద ఏదైనా పడగానే మనకి అదే ఆ సెన్స్ తెలుస్తుంది. మనం అదే నోస్ తో చూసాం అనుకోండి స్మెల్ అనే సెన్స్ ఇస్తుంది, కంటితో చూసాం అనుకోండి విజువల్ అనే సెన్స్. ఆ సెన్స్ అనేది లేకుండా చేసేది ఏంటి అంటే ఎనస్థీషియా. ఆ సెన్సేషన్ అనేది లేకుండా చేయడానికి యూజ్ చేసే ఎనస్థీషియాలో ఎక్కువగా ఏముంటుంది అంటే నైట్రస్ ఆక్సైడ్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ యాంటీపైరెటిక్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ ఫీవర్ దేన్ని యూజ్ చేస్తారంటే పారాసిటమాల్. మనకి డిఫరెంట్ ఉన్నాయి, ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి అంటే పారాసిటమాల్. ఇవి మనకి మెడికల్ ఇండస్ట్రీస్ లో యూజ్ చేసే. ఆ మెడికల్ ఇండస్ట్రీస్ లో ఎక్కువగా ఆల్రెడీ ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటి అంటే
యాంటీసెప్టిక్, యాంటీబయాటిక్, అలానే ఆల్కహాల్ డ్రగ్స్ ని ఆల్కహాల్ బ్లడ్ లో ఉన్న ఆల్కహాల్ ని రెడ్యూస్ చేయడానికి ఏ మెడిసిన్ యూజ్ చేస్తారు, వాటి మీద క్వశ్చన్స్ ఇచ్చారండి. నెక్స్ట్ అలా పారాసిటమాల్ మీద కూడా ఒకసారి చూద్దాము తర్వాత. ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీ, ఫుడ్ ఎడిటివ్స్. ఫుడ్ కూడా మనం తీసుకునే ఫుడ్ మన అంటే అదే కుక్ చేసే ఫుడ్, మళ్ళీ ఆల్రెడీ స్టోర్ చేసిన ఫుడ్ ఉంటాయి. బెస్ట్ ఈజీగా చెప్పాలంటే కురుకురే ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఫుడ్ ఎడిటివ్. వాటికి ఫుడ్కి ఏం చేస్తారు, కొన్ని ఎడిటివ్స్ యాడ్ చేస్తారు. ఎడిటివ్స్ ఆర్ సబ్స్టాన్సెస్ యాడెడ్ టు ఫుడ్ టు ప్రిజర్వ్ ఫ్లేవర్. కొన్ని ఫ్లేవర్స్ కి అంటే టేస్ట్, స్మెల్, ఎన్హాన్స్ టేస్ట్ అపీరెన్స్ ఆర్